నేను బోట్లో వెళ్ళేటప్పుడు చాలా కామెడీగా తీసుకున్నా. ఇప్పుడు స్ట్రైట్గా 3 క్రొకోడైల్స్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటే అమ్మ చాలా భయం వేసింది. ఇప్పుడు చూస్తే ఇంకోసారి ఆ రివర్లోకి నేను వెళ్ళాను స్వామి. అవి లాగొద్దు ఏమొద్దు, ఎంత డేంజర్ ప్లేసా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బ్రునై వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ విలేజ్ కి వచ్చాను. చూడండి నా బ్యాక్గ్రౌండ్ లో ఇదే వాటర్ విలేజ్. ఇక్కడ ఆల్మోస్ట్ 13,000కు పైగా హౌసెస్ ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో వీళ్ళు జీవిస్తున్నారు అన్నమాట. వీళ్ళకి ఏమైనా అవసరం అయితే సిటీకి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు నేను ఈ విలేజ్ కి వెళ్ళబోతున్నాను. లెట్స్ గో. దీని ఛార్జ్ $10 తీసుకున్నారు. ఇప్పుడు ఈ బోట్ లో నేను వెళ్తున్నాను. ఈ వాటర్ విలేజ్ లో దాదాపు 13,000కు పైగా హౌసెస్ ఉన్నాయి. ఈ విలేజ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే హాస్పిటల్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్, ఎవ్రీథింగ్. వీళ్ళకి ఏమన్నా కావాలన్నా సిటీకి బై బోట్ లో వెళ్ళిపోతారు. అంటే కొంతమందికి బోట్స్ ఉన్నాయి, లోకల్ గా ట్యాక్సీలు అవి ఎలా ఉన్నాయి, అట్లా మనీ పే చేస్తే లోకల్ గా వాళ్ళు బోట్స్ లో తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఈ విలేజ్ పేరు వచ్చి క్యాంపోంగ్ అయ్యర్. బ్రునై వాళ్ళు ఈ ప్లేస్ ని క్యాంపోంగ్ అయ్యర్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విలేజ్ లోపలికి ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడి నుంచే విలేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ వాటర్ విలేజ్లో ఇంతకుముందు చాలామంది నివసించేవారు, కానీ ఇప్పుడు 10,000 పైన పాపులేషన్ మాత్రమే జీవిస్తున్నారు అనమాట. చాలామంది సిటీస్లో వెళ్ళిపోయారు. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇది ఫైర్ స్టేషన్ అంట. ఫైర్ స్టేషన్ లైక్ అన్నీ ఉన్నాయి. ఫైర్ స్టేషన్, హాస్పిటల్, స్కూల్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్. చూడండి నా బ్యాక్గ్రౌండ్లో మాస్క్ కూడా ఉంది ప్రే చేసుకోవడానికి. ఇది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్లో ఇది ఎంత కస్టమ్ ఆఫీసు. కేబుల్స్ అంతా పవర్ అనమాట. పవర్ పోల్స్ బై కేబుల్స్ ద్వారా ఎలా సప్లై అవుతుందో విలేజ్కి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. వీళ్ళు ఈ వాటర్ మీద ఇళ్ళ నిర్మాణం చూడండి, కింద రౌండ్ పిల్లర్స్తో ఎలా నిర్మాణం చేసుకున్నారో మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా వరకు కొన్ని ఓల్డ్ అయిపోయాయి, కొన్ని రీమోడల్ చేసుకొని కొంతమంది స్టే చేస్తున్నారు. ఈ వాటర్ విలేజ్లో ఉండే వాటర్ అంటే తాగలేమన్నమాట. యాక్చువల్గా వీళ్ళకి సపరేట్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సిటీ నుంచి వీళ్ళకు డ్రింకింగ్ వాటర్ సప్లై అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి సేమ్ అన్ని ఒకేలా ఉన్నాయి. చూడండి ఇల్లు. ఇది ఇక్కడ ఉండే కింగ్ ఇక్కడ ఉండే కొంతమంది ప్రజలకు ఇచ్చాడంట. మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. టోటల్లో 30 కిలోమీటర్స్ లాంగ్ ఉంది ఈ బ్రిడ్జ్. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ని సుల్తాన్ హాజీ ఒమర్ అలీ సైఫుద్దీన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ బందర్ సరీ బెగవాన్ క్యాపిటల్ నుంచి ఇంకో డిస్టిక్ టెంబురాంగ్ అనే డిస్టిక్కి సింగిల్ రూట్ అనమాట. ఇంతకుముందు బై బోట్లో 45 మినిట్స్ వెళ్ళేవారు, బై రోడ్ 2 అవర్స్ పట్టేది. ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల జస్ట్ 30 మినిట్స్లోనే టెంబోర్గ్ అనే డిస్టిక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విలేజ్లో మీరు చూడండి వాకింగ్ బ్రిడ్జెస్. అంటే ప్రతి ఇంటికి అంటే వాకింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి. అంటే మొత్తం ఏ ఇల్లు కనెక్షన్లో ఉంటాయి వాకింగ్ బ్రిడ్జెస్ ద్వారా. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇంతకుముందు చాలా మంది ఉండేవారు, ఇప్పుడు కొంతమంది సిటీకి వెళ్ళిపోయారు. బట్ కొంతమంది ఇక్కడే స్టే చేస్తారు, విలేజ్లోనే స్టే చేస్తారు. ఏదన్నా అవసరమైతే బై బోట్ సిటీకి వెళ్ళిపోతారు అనమాట. సిటీకి వెళ్ళి మళ్ళీ వర్క్ ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వాటర్ విలేజ్. ఇక్కడ టూరిస్టుల కోసం కొన్ని హౌసెస్ అయితే చాలా అందంగా డెకరేట్ చేయబడి ఉంటాయి. ఇవైతే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక్కడ ఈ వాటర్ విలేజ్లో కొన్ని హౌసెస్కి ఓన్ బోట్స్ ఉంటాయి. కొంతమంది దగ్గర ఓన్ బోట్స్ ఉండవు, వాళ్ళు ట్యాక్సీ బోట్స్ ద్వారా సిటీకి ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకు శ్మశాన వాటిక కూడా ఉందంట. అంటే శ్మశాన వాటిక అంటే వాటర్లో కాదు, అంటే ఇక్కడే చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళని అక్కడ పూడుస్తారు అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళకు. బోట్ అతను చెప్పాడు ఇక్కడ నుంచి కొద్ది దూరంలో కింగ్ ప్యాలెస్ కొద్దిగా దగ్గరగా కనిపిస్తుందంట. నాకు ఆ వ్యూ చూపిస్తాడంట, తీసుకెళ్తున్నాడు నన్ను. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్లో గోపురం, ఇదే బ్రునై కింగ్ ప్యాలెస్. వాటర్ విలేజ్కి చాలా దగ్గరగానే ఉంటుంది. ఇది కింగ్ ప్యాలెస్ ఎంట్రీ, అంటే ఫ్రమ్ వాటర్ విలేజ్ నుంచి ఎంట్రీ అనమాట. అప్పుడప్పుడు కింగ్
ఈ వాటర్ విలేజ్ని అలా విజిట్ చేయాలంటే ఇక్కడి నుంచే విజిట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి రోమన్ స్టైల్లో ఇది కొత్త ప్యాలెస్. కింగ్ ఇంకో కొత్త ప్యాలెస్ను బిల్డ్ చేస్తున్నాడు, ఇప్పుడు నిర్మాణంలో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్లో, అటు సైడ్ చెట్లు సేమ్ కలర్లో భలే ఉంది, చాలా బాగుంది. బ్రూనై కంట్రీ చాలా చిన్న దేశం. వాటర్ విలేజ్లో నుంచే ఒక రౌండ్ వేసేస్తే బ్రూనై మొత్తం ఈ బెందర్సెరీ బెగ్వాన్ సిటీ మొత్తం చూసేయచ్చు. ఇక్కడే ఈ వాటర్ విలేజ్లోనే మీకు కింగ్ ప్యాలెస్, ఈ గోల్డెన్ మాస్క్ అన్నీ ఆల్మోస్ట్ మీరు చూసేయచ్చు అనమాట. నా లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా గోల్డెన్ మాస్క్, ఇది కూడా వాటర్ విలేజ్కి చాలా దగ్గరలో ఉంది. వ్యూ ఇక్కడి నుంచి కూడా అదిరిపోయింది, మీరు చూడొచ్చు. నా వెనక కూర్చోన్నారు కదా వాళ్ళు బ్రూనై లోకల్స్ అనమాట. ఇందులో క్రొకడైల్స్ కూడా ఉన్నాయంట. నువ్వు లక్కీ అయితే నీకు కనిపిస్తాయంటున్నారు. నాకు కనిపించకపోయినా పర్వాలా, ఈ బోట్లో నుంచి లాగి ఎక్కడ నీళ్ళలో తీసుకెళ్ళిపోతాయని భయంగా ఉంది, అందుకే నేను మధ్యలో కూర్చున్నాను. చూసారా, నన్ను ఆట పట్టిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, ఒక్కోసారి క్రొకడైల్ లాగేస్తుంది అని. మళ్ళీ నవ్వుతున్నాడు. బట్ ఇప్పుడు కనిపించవంట, లో ఛాన్స్ అంట. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే క్రొకడైల్స్ కనిపించవంట, తక్కువ ఉన్నప్పుడు ఛాన్సెస్ అంట క్రొకడైల్ కనిపించేదానికి. బట్ క్రొకడైల్స్ ఈ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయంట, అందుకే నన్ను ఇక్కడ తీసుకువచ్చాడు చూపిద్దామని. బై లక్ ఉంటే చూద్దు అని చెప్పాడు. ఐ థింక్ లేవు, మేబీ గోయింగ్ బ్యాక్. వాటర్ విలేజ్ టూర్ అయిపోగానే నేను ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళాను. ఆ షాపింగ్ మాల్ దగ్గర చూడండి, ఇక్కడ ఒక ముసలి, ఇక్కడ ఒకటి, అక్కడ చూడండి, ఇది చాలా పెద్దది. ఈ ముసలిని చూసి నేను షాక్ అయ్యాను. ఇక్కడ ఉండే లోకల్స్ని అడిగితే ఈ వాటర్ తగ్గినప్పుడు ఇలా వస్తుంటాయి అని చెప్పారు. నేనైతే బాబోయ్ షాక్ అయ్యాను. చూడండి ఎంత పెద్ద పెద్ద ముసల్లో. చూడండి ఇదే, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ చూస్తే షాపింగ్ మాల్, చూడు షాపింగ్ మాల్. నేను బోట్లో వెళ్ళేటప్పుడు చాలా కామెడీగా తీసుకున్నా. ఇప్పుడు స్ట్రైట్గా 3 క్రొకడైల్స్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటే అమ్మ చాలా భయం వేసింది. ఇప్పుడు చూస్తే ఇంకోసారి ఆ రివర్ లేక్ నేను వెళ్ళాను స్వామి, అవి లాగొద్దు ఏమొద్దు, ఎంత డేంజర్ ప్లేసా. ఫైనల్గా నా వాటర్ విలేజ్ టూర్ అయితే అయిపోయింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను వరల్డ్ లార్జెస్ట్ వాటర్ విలేజ్ని. ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు అరబ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. గంట సింబల్ని నొక్కడం మర్చిపోతండి. టేక్ కేర్, బాయ్.